h ప్లస్ h ఈజ్ ఈక్వల్ 28 ఎలా వస్తుంది అనుకుంటున్నారు కదండి, చాలా మందికి వచ్చే డౌటే కదా. ప్రూవ్ చేద్దాం, ఓకేనా. ప్రూవ్ h ప్లస్ h ఈజ్ ఈక్వల్ 28 రావాలి. h ఉంది కదండి, h లో ఇది కట్ చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 1 ఇక్కడ తీసుకుందాం. ప్లస్ ఈ h లో ఈ చివరి భాగం తీసేస్తే ఏమొస్తుంది, ఏది కట్ అయింది, 1 కట్ అయింది. 1 ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 1 2. ఇక్కడ 4 ప్లస్ 4 ఉంది కదండి, 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 8 28. వన్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 143 వస్తుంది ఆన్సర్. ఎలా అనుకుంటున్నారు కదా చాలా మంది. ఐ విల్ ప్రూవ్, ఓకేనా. ప్రూవ్ 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 143. ఏం లేదండి, ఈజీగా I ప్లస్ v ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 10 ఆన్సర్ రావాలి. ఆన్సర్ 10 రావాలి. ఎలా సాధ్యం అనుకుంటున్నారు కదా చాలా మంది. యు సీ ఐ విల్ ప్రూవ్, ఓకే. ప్రూవ్, ఓకేనా. ఇప్పుడు మనం ఐని రోమన్ అంకెల్లోకి తీసుకుంటాం. రోమన్ అంకెల్ అంటే I1. రోమన్ అంకెల్లో ఏమొస్తుంది, ఐని 1 అంటారు. ఇప్పుడు విని రోమన్ అంకెల్లో ఏమంటారు, 5 అంటారు. 5 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 5 ఏమైతుంది, 6 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 10. 123 ఇంటూ 3. దీన్ని ఈజీ ట్రిక్స్ తో ఎలా చేయాలన్నది ఈరోజు మనం తెలుసుకుందాం, ఓకేనా. 3 అంటే 3 గీతలు తీసుకుందాం. ఈ 3 ఉన్నాయి కాబట్టి 3 గీతలు. ఇక్కడ ఎంత ఉంది, 123 కదా. ఫస్ట్ 3 వచ్చింది కాబట్టి 3 గీతలు, సెకండ్స్ 2 గీతలు, లాస్ట్ లో 1 గీత. ఇప్పుడు మనం ఈ మధ్యలో కలిసిన దాన్ని చుక్కలు గీసుకుందాం అండి. వీటిని మనం కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 గీతలకు చుక్కలు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 వచ్చింది. ఈ 2 గీతలకు ఎన్ని ఉన్నాయి వచ్చినాయి, 1 2 3 4 5 6 వచ్చింది. 1 గీతకు 1 2 3 వచ్చింది. ఈజ్ ఈక్వల్ ఆన్సర్ 369. ఇప్పుడు మనం ఈజీ ట్రిక్స్ 22 ఇంటూ 9 44 ఇంటూ 9 66 ఇంటూ 9 దీన్ని ఈజీ ట్రిక్స్ తో మనం ఇప్పుడు చేయాలి. ఎలా అనుకుంటున్నారు కదా చాలా మంది. చేస్తా చూడండి ఒకసారి. 2 9 18, కొంచెం గ్యాప్ ఉంచుకుందాం. 18 9 36, 6 9 54. ఇప్పుడు మనం ఈజీ ట్రిక్స్ 1 ప్లస్ 8 9, 3 ప్లస్ 6 9, 5 ప్లస్ 4 9. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 1000లో నుంచి 100ని తీసేయాలి. ఆన్సర్ ఎంత అని తెలుసుకోమన్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆన్సర్ తెలుసుకుందామా. ఆన్సర్ 1000 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ 1000 నుంచి 100 తీసేయాలి. Oh no!
1 మైనస్ 0 మైనస్ 0 మైనస్ మిగిలిందండి 0.